ఈరోజు అయితే పిల్లల్ని అయితే స్కూల్ కట్టయితే దింపేసి వచ్చిన. ఇంకా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నేనే వెళ్ళాలి. మా హస్బెండ్ హైదరాబాద్కి వెళ్ళిండి అని చెప్పిన కదా లాస్ట్ వీడియోలో. సో ఈరోజు పిల్లల్ని స్కూల్ కట్ట దింపేసినాక ఇంకా ఎట్లా ఫ్రెష్ అయిపోయినా కదా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట మా హస్బెండ్ లేకుండా ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన. మా హస్బెండ్ లేకుండా ఆంజనేయ స్వామి టెంపుల్ అయినా కదా మా ఊర్లో ఏ టెంపుల్ అయినా సరే కలిసే వెళ్తుండే. నేను ఈరోజు బండి ఉంది కదా ఇంక వెళ్దాం టెంపుల్కి అని చెప్పేసి ఫస్ట్ టైం మా హస్బెండ్ లేకుండా టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన. అండ్ మార్నింగ్ కూడా లాస్ట్ వ్లాగ్లో చూపించిన కదా పెట్రోల్ కొట్టించుకొస్తా అని చెప్పేసి వెళ్ళిండు. కాకపోతే ఇంకా క్లోజే ఉంది, ఓపెన్ చేయలేదని చెప్పేసి. సో పెట్రోల్ ఉంది, కాకపోతే ఎంతకన్నా మంచిది కొట్టించుకొని వచ్చి పెడతా అనేది చెప్పిండే. ఇంకా క్లోజ్ చేసిరని చెప్పేసి వచ్చిండు. ఇంకా తర్వాత కాల్ చేసి చెప్తే అందులో ఉందిలే సరిపోతుంది తీసుకెళ్ళు అన్నాడు. లేకపోతే షాప్లో పిల్లలకైనా ఎవరికైనా చెప్తా వచ్చి కొట్టిస్తారని చెప్పారు. కాకపోతే టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక నేనే ధైర్యం చేసి పెట్రోల్ షాప్కి వెళ్ళేసి కొట్టించుకోదామని చెప్పేసి వెళ్ళిన. ఎట్లయితుందంటే నేను నార్మల్ కీ ఓపెన్ చేసేటప్పుడు కీ ఓపెన్ చేసేయడానికి వెళ్ళిన ప్రతిసారి పెట్రోల్ ఓపెన్ అవుతుండే. ఈరోజు పెట్రోల్ ఓపెన్ చేద్దామని చెప్పితే అది కీ ఓపెన్ అవుతుంది, బైక్ది ఓపెన్ అవుతుంది. ఇదేంద్ర నాయన రివర్స్ ఉంది ఇట్లా అని చెప్పేసి మళ్ళీ సైడ్కి తీసి పెట్రోల్ ఓపెన్ చేయించుకొని నేనే 100 రూపీస్ కొట్టించుకొని వచ్చిన. మా హస్బెండ్ కాల్ చేసి చెప్పిన పిల్లల్ని అవన్నీ పంపకు పెట్రోల్ కోసం అని అంటే ఉందిలే అందులో సరిపోతుందని చెప్పిండు. అయినా సరే నేనే కొట్టించుకొచ్చుకున్నా 100 రూపాయలు అని చెప్పిన. సో ఎంతైనా ఫస్ట్ టైం కొట్టించుకొచ్చుకున్నా కదా కొంచెం ఉంటుంది అనమాట. సో నువ్వు ఒక్కదాని వెళ్ళి కొట్టించుకొని వచ్చుకున్నావా అని అంటున్నాడు మా హస్బెండ్. చాలా రష్ ఉంటుంది అందులో. మార్నింగ్ స్కూల్ బస్సులు అవి ఇవి లారీలు జీపులు కార్లు ఫుల్ తిరుగుతాయి అనమాట. సో ఎట్లా వెళ్ళినావు అని అన్నాడు. ఇంకా అలవాటైంది, ఇప్పుడైతే ధైర్యం వస్తుంది. స్టార్టింగ్ ఒక 2 వీక్స్ 3 వీక్స్ దాకైతే బండి తీసుకుని స్కూల్ గల్లీలో ఇంకా గల్లీలు ఉంటాయి కానీ ఎక్కువ మంది ఉండరు, కానీ వెళ్ళడానికి కూడా భయపడుతుండే. ఇప్పుడైతే కొంచెం ధైర్యం అయితే వచ్చిందనమాట. రోడ్డు మీద దాకా పోయి పెట్రోల్ బంక్ దాకా పోయి కొట్టించుకొని అయితే వచ్చిన. అండ్ ఫస్ట్ రోజు నేను ఒక్కదాన్ని తీసుకెళ్ళిన రోజు మెయిన్ రోడ్ మీద కూడా నడిపిన, బ్యాంక్కి వెళ్ళేసి వచ్చిండే అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ డే పడింది బండి, మళ్ళీ ఇంకోసారి పడింది. అప్పటి నుంచి అసలుకి ఫస్ట్ డే అసలుకి ఎట్లా వెళ్ళేసి వచ్చినా అనే భయం ఉండే నాకు. మెయిన్ రోడ్ దాకా ఎట్లా వెళ్ళేసి వచ్చినా చిన్న గల్లీలోనే పడిపోయింది బండి అనుకున్నా. సో ఫస్ట్ డే పడింది, 5th డే పడింది. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా బాగానే నడుపుతున్నా. కాకపోతే భయం అనేది ఉండే, కానీ ఇప్పుడు కొంచెం ధైర్యంతో నడపగలుగుతున్నా.